పశ్యంతి రెండవ స్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు. శివ మరియు శక్తి కలయిక అనేది పరా అని పిలువబడే ధ్వని యొక్క ప్రాథమిక దశ. ఈ ప్రాథమిక దశ పశ్యంతి అని పిలువబడే తదుపరి దశకు దారితీస్తుంది. శబ్దాన్ని ఉచ్చరిద్దామనే సంకల్పం మొట్టమొదట సహస్రార చక్రంలోని కేంద్ర బిందువు వద్ద కలుగుతుంది. ఇది పరవాక్కు యొక్క స్థానం. సంకల్పము కలిగిన వెంటనే సుషుమ్న ద్వారా మూలాధార చక్రం వద్ద కార్యరూపంలో జరగటానికి ప్రేరణ జరుగుతుంది. శబ్ద ప్రసారానికి ఒక సాధనం ఉండాలి కాబట్టి ఈ ప్రేరణ వల్ల ముందుగా హృదయ కమలంలోని అనాహత చక్రం వద్ద వాయువు ఉత్పన్నమవుతుంది. ఈ స్థితిని వాక్కు యొక్క పశ్యంతి స్థితి అంటారు. ఇది బిందువుకు బాహ్యంగా ఉండే మొదటి త్రిభుజం చేత శ్రీచక్రంలో సూచింపబడుతుంది. 50 మాతృకా వర్ణాలు అవ్యక్తంగా ఇక్కడ ఉంటాయి. అంటే ఈ మాతృకా వర్ణాలన్నీ పశ్యంతి వాగ్రూపాలన్నమాట. వీటి ధ్వనులన్నీ వాయు రూపంలో ఇక్కడ అవ్యక్తంగా ఉంటాయి.